నా ప్రజలు ముఖ్యం. నేను పొద్దున లేవంగా కూడా నా ప్రజలను మొక్కినాక నా దేవుళ్ళ మొక్కేది కూడా నా ప్రజలు బాగుండాలి, నా కార్యకర్తలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని మొక్కుంటూనే నేను నా ఊగుడుపల్లి ప్రజలు. అది నా చరిత్ర. అది కూడా అల్లాన్ మొక్తా, క్రిస్టియన్ మొక్తా, మా ఫాదర్ మొక్తా, వెంకటేశ్వర స్వామి మొక్కే సీట్లో కూర్చుంటా. 6 గంటలకు వచ్చి కూర్చుంటా ఇక్కడ. నేను పనిచేసిన అందరికి వచ్చి 3 సార్లు గెలిచాను. 2 సార్లు, ఒకసారి వైస్ చైర్మన్ గెలిచాను, ఒకసారి కౌన్సిలర్ గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఒక్కసారి గెలిచి ఓడిపోయి తండ్రి దగ్గర కూర్చొని ఏడ్చుకుంటా ఎమ్మెల్సీ తెచ్చుకున్నాను. కానీ నేను ప్రజలతోనే గెలుస్తా, ప్రజలు ఏమడి ఉంటా. సరే, అందుకే కావచ్చు కృష్ణారావు మాట్లాడుతుండు, కేటీఆర్ మాట్లాడలేకపోతుండు. గురించి కేటీ రామారావు వాళ్ళిద్దరు రిలేషన్. ఇప్పుడు నన్ను కేటీఆర్ గురించి పార్టీ కదా అని అడుగుతున్నా. పార్టీ అధ్యక్షుడికి మా కృష్ణారావు మాట్లాడుతుంది కరెక్ట్ అని కేటీఆర్ చెప్పాలా? వాళ్ళని అడగండి. నేను పార్టీ సపోర్ట్ నేను తీసుకొని పార్టీ ఎమ్మెల్యేలు నా పక్కకు అవసరమైతే వాళ్ళిద్దరు ఒకటైతే నేను సైడ్ చేస్తారేమో. వాళ్ళు సైడ్ చేస్తే ఏమన్నా అవలగానా? నాకు ప్రజలు ఉన్నాక కుక్కడిపల్లి ప్రజలు నాకు ఓట్లు వేసిన తర్వాత నన్ను ఒవ్వడే పీకలేడు. అంతేనా? ఒవ్వడే పీకలేడు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అట్లా అంటే నాకు కుక్కడిపల్లి ప్రజలు నన్ను గెలిపించినప్పుడు దేనికైనా సిద్ధం. నేను నా ప్రజలు మా కృష్ణారావు తప్పు చేసిండు, ఈయన ల్యాండ్ కాబరని మా ప్రజలు నిర్ధారించారు. ఫ్యామిలీకే ఇబ్బంది లేనిది మీకేమొచ్చింది ఇబ్బంది మరి? అరే నన్ను తిట్టింది కదన్నా, అన్న తిడతలే కదా పొద్దులేజీని వచ్చి. ఇప్పుడు వాళ్ళ కొట్లాడేందుకు వచ్చి నన్ను ఎత్తేస్తే నేనేం చేయమంటావు?